ఆచి చికెన్ మసాలా. కోకాపేటలోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆదివారం కోకాపేటలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి అక్కడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు శాత్వానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని శ్రీధర్ బాబు అన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొరికితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్పిరిచువల్ రిలీజియస్ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి తరఫున మేము వారికి వచ్చి స్వామి గారికి కూడా మరొక మారు తెలియచేయటం జరిగింది. ఇక దొరికిందే పండుగని ఎవరికి వారు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకంగా టీఆర్ఎస్ మరియు బీజేపీ దీనివల్ల లబ్ధి పొందామనే ఆలోచన తప్ప ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి ఏర్పడ్డప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే బేషిజాలకు పోకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఎక్కడో చిన్నగానో పెద్దగానో సమాచారం లోపం ఉందని తెలుసుకొని ఈరోజు మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఒక విశాల దృక్పథంతో, విశాల హృదయంతో బేషిజాలకు పోకుండా, ఈగోకు పోకుండా, అరే నిర్ణయం తీసుకుంది మా కేబినెట్, ఆ కేబినెట్ నిర్ణయంలో సమాచారం లోపం ఉన్నా కానీ మేము ఇదే విధంగా పోతాం, ఇక ఇదే విధంగా నడిపిస్తాం అని ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో గత 10 సంవత్సరాలు, అదే విధమైన నిర్ణయాలు ఇక్కడ జరగవు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, న్యాయం ఉన్న వారిపై, న్యాయాన్ని అర్జించేవారు, న్యాయం మా వైపు ఉన్నవా అని తలంచిన వారికి ఎవ్వరిని కూడా ఈ బుల్డోజ్ చేసే కల్చర్ ఉండనే ఉండదు మా ప్రభుత్వంలో.